పేరు బోయపల్లి నరసింహ మాదిగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవన్ రక్షణ కమిటీ జేఏసీ చైర్మన్గా ఉన్నాను. కొన్ని రోజుల క్రితం నుండి కళాభవన్కి అపోజిట్ పక్కన ఉర్దూగారు అని చెప్పి కొందరు స్వార్థపరులు పనులు స్టార్ట్ చేసిండ్రు. వాస్తవంగా 1994లో అచ్చంపేటకు సంబంధించిన ఒక గిరిజనుడు చనిపోతే ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ కమిషన్ మెంబర్ అయిన యాదయ్య గారు మామనారు విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడున్న ఉద్యోగస్తులే మాతోటి సంఘ నాయకులు అప్పుడు ఉద్యోగస్తులు, అయ్యా మాకు ఎలాంటి భవనం లేదు, సమావేశ హాలు లేదు, కాబట్టి మా దళితుల కోసంకి ఒక స్థలం కేటాయించి ఓ భవనం నిర్మించాలని ఆయనకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సమయంలో రేమండ్ పీటర్ గారు కలెక్టర్ గారు ఆయన స్పందించి ఇక్కడ ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ ప్లేస్లోనే కట్టాలని చెప్పి స్థలాలు సేకరించడం జరిగింది. అప్పుడు మా సీనియర్ నాయకుడైన పాతూరు బాలనాగయ్య గారు ఇక్కడ ఇరిగేషన్ ఆఫీస్లో దాదాపు 3 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమి ఉంది. ఆ భూమి అసైన్మెంట్ భూమి కాబట్టి ఆ భూమి మాకు కేటాయించాలని ఆయన ఆ రోజు అధికారులతో ప్రతిఘటించి మాట్లాడడం వల్ల ఆ రోజు మాకు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. అప్పుడు న్యాయశాఖ మంత్రిగా పి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన కూడా మాకు సహకరించి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ భవనం నిర్మించడం జరిగింది. అయితే కొందరు స్వార్థ శక్తులైన మైనారిటీ నాయకులు మేము ఇక్కడ అనాథ పిల్లలకు హాస్టల్ నిర్మిస్తామని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము చిన్నగా ఓ 300 గజాల్లో నిర్మించుకుంటాము, మీకు ఇబ్బంది కలిగించామని చెప్పి అప్పుడున్న మా నాయకులను సంప్రదించి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అయినా కూడా అనాథ పిల్లలు అని చెప్పి అనాథ పిల్లల కోసానికి ఆ స్థలం ఇవ్వడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని కొందరు స్వార్థపరులైన మైనారిటీ నాయకులు 45 లక్షలు ఉర్దూగారు అని చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడ 45 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద నిర్మాణం చేయించి కళాభవన్ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఒబేదుల కొత్వాల్ గారు పూర్తి బాధ్యత వహించి ఈ పని చేస్తున్నాడు. రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా దళితులు ఉండకూడదు, దళితులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పి మేము ఒక తీర్మానం చేసుకున్నాము. ఆ తీర్మానం ప్రకారము ఇల్లు తిరుగుతాము. మా భవనం మాకు రక్షణ కాకుంటే, మా భవనం మాకు చెందపోతే ఇల్లు తిరిగి కాంగ్రెస్ పార్టీని ఓటిస్తామని కూడా తెలియజేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా ధన్యవాదాలు చేస్తున్నా. వాస్తవంగా మీరందరూ గమనించాలి, మనతోటి వక్ఫ్ బోర్డు అంటే ఇక్కడ మీ మెకానిక్ షాపులు ఉన్న దగ్గర 20 ఎకరాల భూమి ఉంది వక్ఫ్ బోర్డుకు, మరియు ఆడ హాస్పిటల్ దగ్గర 15 ఎకరాల భూమి ఉంది, ఓనగుట్టలో 350 ఎకరాల భూమి ఉంది. అట్టి భూమిని విడిచిపెట్టి ఈ 350 జాగాలు కడుతున్నారంటే కళాభవన్ ఆక్రమించడానికే కొందరు స్వార్థపరులు చేస్తున్నారు. కాబట్టి మేము ఇన్ని దినాలు కృష్ణా నేను పోరాటం చేసి శ్రీనివాస్ గౌడ్కు ఆర్జీ హౌస్ కడతామంటే శ్రీనివాస్ గౌడ్కు కంప్లైంట్ చేసి అప్పుడు మేము బంద్ చేసినాం, ఆయన మినిస్టర్ ఉండే. అయితే అప్పుడు శ్రీనివాస్ గౌడ్ దళితులంతా టీఆర్ఎస్ వ్యతిరేకం కాబట్టి నేను ఇప్పుడు ఏం చేసినా రేపు ఎలక్షన్లో ఓడిపోతున్న ఉద్దేశంతో ఆయన బంద్ చేసుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చేదానికి దళితులంతా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాబట్టి మేమేం చేసినా నడవదని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ మాత్రం మేము కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చొరవ తీసుకొని ఉర్దూగారును బంద్ చేస్తే మేమంతా సహకరిస్తాం. లేని పక్షంలో మేము ఇల్లు తిరిగి రేపు మున్సిపల్ ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీటీసీలో మేము కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని తెలియజేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి కాంగ్రెస్లో ఉన్న ప్రతి నాయకుడు గమనించాలి, మనకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్లో నాయకుడు గమనించి అవసరమైతే పార్టీకి రాజీనామా పెట్టి స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నించాలని తెలియజేస్తూ మేము కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం.